మటన్‌తో మందేస్తాం, చికెన్‌తో చిందేస్తాం. అంతకు మించి అనమాట ఆయన. నంబరు వర్క్ మీద ప్యాషన్ అనేది ఉండాలి. ఒక సినిమాని చూడండి ఎంత ఇంట్రెస్ట్‌గా చూస్తాం. అలాగే ఒక మందేసినప్పుడు చూడండి ఎంత ఇంట్రెస్ట్‌తో మందేస్తాం. అలాగే మన పనిని కూడా అంత ఇంట్రెస్ట్‌గా చేయాలి. పనిని ఇష్టపడి చేయండి. ఇంట్రెస్ట్‌గా చేయండి. సక్సెస్‌కి దగ్గరవుతా ఉంటారు. ఇది నేను గ్యారంటీ ఇస్తా మీకు. వేస్ట్ వాటర్ 2 వేస్ట్ వాటర్ దాన్ని కలిపి పైన టీ ఇచ్చి అలాగా మనం 2 45 ఇచ్చామనమాట. వాష్ బేసిన్ అనేది మనం అలా ఓపెన్ చేయంగానే నీళ్ళనేది కారిపోతాయనమాట. హాయ్ ఫ్రెండ్స్! నేను మీ శానిటరీ మేస్త్రిని. ఫ్రెండ్స్ ఈరోజు చూసారు కదా థంబ్‌నెయిల్ మనకి ఒక ప్లంబర్‌కి వీఐపీతో ఈటింగ్, వీఐపీతో సిట్టింగ్ అనమాట. సో ఏంటి అసల ఏం జరిగిందనేది మీకు ఈ వీడియోలో వివరంగా చెప్తాను. అలాగే ఫస్ట్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే కనుమ కూడా శుభాకాంక్షలు అనమాట. సో ఈ పండగలో అయితే కొంచెం చాలా జాగ్రత్తగా ఉండండి. దయచేసి ఏదైనా ఆటలకు సంబంధించినవి వెళ్ళినప్పుడు డబ్బులతో అయితే గేమ్స్ ఆడకండి. ఒకవేళ ఆడితే మీ ఆర్థిక పరిస్థితిని బట్టి కొంత బడ్జెట్ అయితే ఏసుకోండి. ఆ బడ్జెట్‌ని బట్టి మీరు ఆడడానికైతే ప్రయత్నించండి. అది పోయినా పర్లేదు అన్నంత బడ్జెటే ఉండాలన్నమాట. సో కొంతమంది ఏం చేస్తా ఉంటారంటే, ఈ ఆడే కాకలో కొంత అప్పులు చేయడం. సో కొన్ని ఫోన్‌లు కూడా తాకట్టు పెట్టాడు. ఇంట్లో బంగారం తీసుకొని తాకట్టు పెట్టడం. ఎస్టీడీ వడ్డీలకు కూడా అప్పులు చేస్తా ఉంటారు. సో దయచేసి ప్లీజ్ అలా చేయకండి. ఏంటంటే పండగ 3 రోజులు కదా! అది మన జీవితం కూడా మార్చే అవకాశం ఉంటదనమాట. వద్దు. అంటే ఒకవేళ మనం గేముల్లో డబ్బులొస్తాయని అంటాం. సో అది మనకు వచ్చినా మన ఇంటికనేది మంచిది కాదనమాట. మనం కష్టపడకుండా వచ్చినప్పుడు ఎప్పటికైనా మనకు ముప్పే అది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మన వీడియోకైతే వెళ్ళిపోదాం. ఈ వర్క్ ఏంటంటే మనకి అన్‌స్టాండర్డ్ శానిటరీ వర్క్ అలాగే ప్లంబింగ్ వర్క్ అనమాట. సో ఈ అన్‌స్టాండర్డ్ ప్లంబింగ్ వర్క్, శానిటరీ వర్క్ అసలు ఎలా చేసుకోవచ్చు? సో ఎక్కడ ఇది చేశానో కూడా మీకు చెప్తాను. ఏంటంటే ఇది మనకి ఈ సంక్రాంతికి 3 రోజులు సంబంధించి గేమ్స్ అయితే అవుతా ఉంటాయి కదా మీకు. సో కోడి పందాలు లాంటివి. దానికి సంబంధించి ఒక చిన్న స్టేడియంలాగా కట్టారనమాట. చాలా పెద్దది. చిన్నదని కాదు స్టేడియంలాగా కట్టారు. క్రికెట్ స్టేడియం ఏ టైప్‌లో ఉంటదో ఆ టైప్‌లోనే ప్లాన్ చేశారనమాట. సో అలాగే కొన్ని రాష్ట్రాల నుంచి కూడా ఎమ్మెల్యే గాని, ఎంపీలు గాని వాళ్ళకి అంటే వీఐపీలు అంటారు వాళ్ళని. మనం కంటైనర్‌లు అంటే మన బాక్సులు చూస్తా ఉంటాం. మనం యూట్యూబ్‌లో రెడీమేడ్‌గా బాక్సులు తయారు చేసి దాంట్లోనే వాష్‌రూమ్ ఇన్‌స్టాల్ చేస్తా ఉంటారు కదా! అలాగే మనకి అది మన క్రికెట్ గ్రౌండ్‌లో చూసారా మన ప్లేయర్స్ బాక్స్‌లో ఉండి ఆ గేమ్ చూస్తా ఉంటారు. సేమ్ అదే టైప్‌లో ఇక్కడ ప్లాన్ చేశారనమాట. సో వీళ్ళేంటంటే నెల రోజుల నుంచి పనులైతే మొదలెట్టారు. సో హడావిడి అయిపోయింది. మనకి భోగి ముందు రోజు మనకు కాలొచ్చిందన్నమాట. మధ్యాహ్నం 3కి ఇలాగ సార్ ఇలా చేయాలి అంటే ఆల్రెడీ ఎవరో మనకి అది ఒప్పుకొని వాళ్ళు సామాన్లు రాసి హ్యాండ్ ఇచ్చారన్నమాట. ఆదివారం రావడం, తర్వాత సోమవారం భోగి రావడం ఇయన్నీ కొంచెం చాలా మంది అత్తగారింటికి వెళ్ళిపోవడం, ప్లంబర్‌లు అందుబాటులో లేకపోవడం వల్ల మనకి కాలయితే వచ్చింది. సో మనం అయితే రిసీవ్ చేసుకొని సరే సార్ వస్తామని చేసాం. మనం ఆ సామాన్లు వచ్చేటప్పటికి సాయంత్రం 6 అయింది. పని మొత్తం చేసేటప్పటికి రాత్రి 1 గంట అయిందనమాట. సో నెక్స్ట్ మళ్ళీ తెల్లారి మధ్యాహ్నం కాడ కాదు 10, 11 టైంకి కాలొచ్చింది. వస్తే సార్ ఏంటి అసలు ఏం పని చేయట్లేదు, ఏం నీళ్ళు రావట్లేదు అన్నారు. సో ఏం జరిగింది కూడా మీకు వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఇవే ఆ కంటైనర్‌లనమాట. సో ఈ కంటైనర్‌లకి ఒక్కో కంటైనర్‌కొచ్చి ఒక వాష్‌రూమ్ ఉంటది. 2 కంటైనర్‌లకొచ్చి వాటర్ ట్యాంకి, 2 కంటైనర్‌లకొచ్చి ఒక సెప్టిక్ ట్యాంకి అనమాట తవ్వించారు వీళ్ళు. సో అలాగే ప్రతి కంటైనర్‌కి ఒక ఏసీ. చూసారుగా మనకి పీయూసీ పైపులైతే వాడాం. అన్‌స్టాండర్డ్ కన్‌స్ట్రక్షన్ కదా ఇది. సో దానికి సంబంధించింది పీయూసీ పైపులైతే వాడాం. టాయిలెట్‌కేమో ఆంగ్లాలు, వేస్ట్ వాటర్‌కి అంగుళాలు ఇచ్చారు ఈళ్ళు. అంటే మామూలుగా వాళ్ళ సామాన్లు రాసేసారు వాళ్ళు వెళ్ళేప్పటికి. ఆ వచ్చిన సామాన్లతో మనం చేసామనమాట. సో ఇది చూసారు కదా! సెప్టిక్ ట్యాంక్ మీద బిల్ల మీద ఫ్లో ట్రాప్ పెట్టి, మల్టీ ఫ్లో ట్రాప్ పెట్టి, ఆ అంగుళాలు వేస్ట్ వాటర్ 2 వేస్ట్ వాటర్ దాన్ని కలిపి పైన టీ ఇచ్చి అలాగా మనం 2 45 ఇచ్చామనమాట. సో స్మెల్ ఆఫ్ చేయడం కోసం. మనం అంగుళాలు తీసుకెళ్ళి డైరెక్ట్‌గా వేస్ట్ వాటర్ మనం సెప్టిక్ ట్యాంక్ కలిపినట్లయితే స్మెల్ అది కంపల్సరీగా వచ్చేస్తది. అందుకని ఆ స్మెల్‌ని ఆఫ్ చేయడం కోసం మనం కింద ఫ్లో ట్రాప్ ఇచ్చాం. చూసారుగా లైన్ అనేది. సో ఇదనమాట. అలాగే మనకి ప్రతి కంటైనర్‌కి గ్యాస్ పైప్ కూడా ఇచ్చామనమాట. సో ఎప్పుడైనా ఇటువంటివి చూసారుగా వేరే మీకు లెఫ్ట్ సైడ్ చెప్పాను కదా! 2 కంటైనర్‌లని అవన్నమాట. అది వచ్చి మనకి లెఫ్ట్ సైడ్ పడమర దిక్కు గేట్ అనమాట. లోన మనకి కోడిపందాలు జరుగుతా ఉంటాయి. కోడిపందాలు చూపించకూడదండి. యూట్యూబ్ గైడ్‌లైన్స్ ప్రకారం అవి చూపిస్తే మొత్తం వీడియో ఎగిరిపోద్ది. సో ఇప్పుడు నేను వెళ్తానన్నమాట మెట్ల మీదకి. సో తెల్లారి ఎళ్ళాను కదా! ఏం పని చేయట్లేదు. ఏంటి అని చూస్తే ఎక్కడా కూడా మనకి చూసారుగా మనకు కూడా ఒక సీట్ ఇచ్చారు. వీఐపీ సీటు, వీఐపీలతో శుభ్రంగా భోజనం మొత్తం ఆ రోజు మందు కూడా తాగమన్నారు గానీ మనకు అలవాట్లు లేవు. ఆ రోజు కూడా మనం ఓన్లీ నాన్ వెజ్ అయితే ముట్టుకోము. సోమవారం కాబట్టి వెజ్జే తిన్నాం. సో చూసారు కదా! లోన అదేమాట గ్రౌండ్. చూసారుగా మనకు లోన కోడిపందాలు జరుగుతాయన్నమాట. అవి చూపించకూడదండి. ఏమనుకోవద్దు. ఇవి వీఐపీ సీట్లు మనకి. సో ఇక్కడ చూడండి వాష్‌రూమ్‌లోకి వెళ్తున్నాం. ఇప్పుడు ఎంట్రన్స్ అవుతున్నాం.
సో వాళ్ళైన కంటైనర్‌లో ఓన్లీ మనకి ప్రొవైడ్ చేస్తారు ఆళ్ళు. ఈ వెస్టర్న్ కమోడ్సే గాని, వాష్ బేసిన్‌లే గాని ప్రొవైడ్ చేస్తారంతే. వాటిని మనం పర్ఫెక్ట్‌గా మనమే ఫిట్ చేసుకోవాలంట. నాకు తెలీదు. అందుకని మేమేమి దాన్ని కదపలేదు. ఆల్రెడీ చేసున్నాయి కదా! మనం ఏంటంటే బయట పైప్‌లైన్ కలిపేసి వదిలేసాం అంతే. ఈ వాష్ బేసిన్ అనేది మనం అలా ఓపెన్ చేయంగానే నీళ్ళనేది కారిపోతాయనమాట. సో, దాన్ని మనం ఈ కింద వేస్ట్ ప్లగ్ ఉంటది కదా! సింక్‌లో కింద వైట్ అండ్ వైట్ ఎంసీల్ కలిపి ఫుల్‌గా పెట్టి కింద టైట్ చేసామనమాట అంతే. ఈ ఫ్లష్ ట్యాంక్ కూడా నీళ్ళు కారిపోతున్నాయి. అవి కూడా కొన్ని టైట్ చేసాం. సో, నెక్స్ట్ మీకు వాటర్ ట్యాంక్ చూపెడతా. ఇలాంటి అన్‌స్టాండ్ కన్‌స్ట్రక్షన్‌కి వాటర్ ట్యాంక్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలో మీకు చూపిస్తాను. అంటే మీకు చిన్న టెక్నిక్ చిన్న టిప్ అనుకోండి. సో, ఇదంతా మట్టి చూసారు కదా దెబ్బ. ఇలాగ వాటర్ ట్యాంక్ ఇది 1000 లీటర్ ట్యాంకేయండి. సో, మట్టి మీద మనం అలా పెట్టేసామనుకోండి దిగిపోద్ది. అలాగా నాపరాయి ముక్కలు పెట్టి ఐరన్ స్టాండ్ కింద, ఆ నాపరాయి మీద మనం స్టాండ్ పెట్టి, ఆ స్టాండ్ మీద మనం వాటర్ ట్యాంక్ అయితే బిగించాలి. గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా. అన్‌స్టాండర్డ్ వర్కే కదా అని ఎలా పడితే అలా చేయకూడదండి. మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే చాలా వెయిట్ ఉంటది కదా! వాటర్ ట్యాంక్ 1000 లీటర్ వాటర్ ట్యాంక్ అంటే. సో, మనం అలా నాపలు పెట్టి చేసుకోవాలి. సో, ఇది చూసారు కదా! వీఐపీకి ఫ్యామిలీ సమస్యనమాట ఇది. సో, తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా కొంతమంది వస్తున్నారు. ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో వచ్చి. సో, వీడియో మీకేమైనా డౌట్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో, ఇటువంటి వర్క్ అనేది చాలా రేర్‌గా చేస్తాం. వీళ్ళేంటంటే ఇప్పుడు ఇంచుమించు మీకు చాలా చెప్పకూడదు. చాలా పెద్ద బడ్జెట్‌లోనే ప్లాన్ చేశారు ఈళ్ళు. అంత బడ్జెట్ ప్లాన్ చేసి ఈ ప్లంబింగ్, ఈ వాష్‌రూమ్ వర్క్ అనేది అవ్వకపోతే ఇక ఆ విలువ ఉండదనమాట. ఎందుకంటే ఈ కంటైనర్‌లోకి వచ్చే ఫ్యామిలీస్ మామూలు తక్కువ ఫ్యామిలీలు కాదండి. ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీఐపీలనమాట. ఇప్పుడు నాకు పని చెప్పిన ఆయన ఎమ్మెల్యే, ఎంపీలకి కూడా అంతకు మించి అనమాట ఆయన. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఎమ్మెల్యేలకి, ఎంపీలకి కూడా ఎనకాల దండుగా ఉంటారు. సపోర్ట్ ఇస్తారు. వాళ్ళకన్నా హై రేంజ్‌లో ఉంటారు. వాళ్ళేంటంటే బయటికి కనబడరు. ఫేసింగ్‌లో రారన్నమాట. ఎనకాల నుంచి నడిపిస్తారు. అటువంటి వాళ్ళ దగ్గర ఇప్పుడు ఈ వర్క్ అయితే చేసాం. గుర్తుంచుకోండి ప్లంబరు మనకి నిజాయితీగా వర్క్ మీద ప్యాషన్ అనేది ఉండాలి. ఒక సినిమాని చూడండి ఎంత ఇంట్రెస్ట్‌గా చూస్తాం. అలాగే ఒక మందేసినప్పుడు చూడండి ఎంత ఇంట్రెస్ట్‌తో మందేస్తాం. అలాగే మన పనిని కూడా అంత ఇంట్రెస్ట్‌గా చేయాలి. కష్టపడుతూ పని చేస్తే పైకి ఎదుగుతామో లేదండి. కానీ పనిని ఇష్టపడి చేయండి. ఇంట్రెస్ట్‌గా చేయండి. ఎంజాయ్ చేస్తూ చేయండి. వర్క్‌లో మీరు అలా చేస్తే ఎంత సిన్సియర్‌గా చేస్తే అంత సక్సెస్‌కి దగ్గరవుతా ఉంటారు. ఇది నేను గ్యారంటీ ఇస్తా మీకు. సో, ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి. ఎవరైనా ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ఈ పండక్కి ఆటలాడి డబ్బులది పోగొట్టుకుంటా ఉంటారు. మనీతో గేమ్స్ ఒద్దు. మనీతో గేమ్స్ ఒద్దు. దయచేసి మీకు అదే చెప్తున్నా. గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ శానిటేషన్ వర్క్ సంబంధించిన వీడియోలు మాత్రమే మన ఛానెల్‌లో ఉంటాయన్నమాట. అలాగే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఏమైనా డౌట్‌లు ఉంటే దయచేసి కామెంట్ చేయండి. మీకు వెంటనే రిప్లై ఇస్తాను. ఓకే. బై ఫ్రెండ్స్. మనం వచ్చే వీడియోలోకి వద్దాం.